శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. అసలు ఎందుకు వల్గర్గా మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడినరు వల్గర్గా? సిగ్గులేని మాటలు, ఇజ్జతలేని మాటలు ఎన్నాళ్ళు మాట్లాడతావు డ్రామారావు? ఒళ్ళు నోరు అన్ని దగ్గర పెట్టుకో, అర్థమైందా? కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి కదా. ప్రతి వీడియోలో కనిపిస్తుంది. అంటే అదే మన పొగరు. అంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన సరిగా లేదు అంటారు, వాళ్ళు అప్పుల పాలు చేశారంటారు తెలంగాణ రాష్ట్రాన్ని. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆనాడు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈ రోజు అప్పుల కుప్పగా మార్చింది ఎవరు? ముఖ్యంగా ఎంతో అవగాహన ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ గారు. కేటీఆర్కి ఒక అధికారం కోల్పోయినా అనే ఒక అహంకారం తప్ప ఇంకా ఏమీ లేదు. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని మాట్లాడతారు కానీ దాని పూర్తి స్థాయి రిజల్ట్ ఉండదు. ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? అదంతా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ని అసెంబ్లీకి రానివ్వకుండా ఎందుకు ఆపుతున్నారు? అసెంబ్లీకి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఏం చేస్తున్నారు? అసలు కేటీఆర్ మాట్లాడడానికి అసలు కొంచెమన్నా బుద్ధి ఏమన్నా ఉందా? అసలు ఏం మాట్లాడిండు? ఆ నోరా లేకపోతే మురికి కాలువ? అసలు ఎవడేచ్చినా నాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దేనికైనా సిద్ధమే కదా. మీకు ఏం అనుభవం ఉంది? అనుభవంతో ఇక్కడ రాజకీయాలు. ఇప్పుడు మీ వయసుకు మించి మాటలు. నా వయసుకు మించే మాట్లాడుతున్నా. మరి కేటీఆర్ ఎంత మాట్లాడినా పర్లేదు, ఆయన మాట్లాడింది బాగుంది. 6 గ్యారంటీలో ఏవి అమలు అవుతుంది? బిడ్డొస్తే ఎక్కడ పడుకుంటుంది, అల్లుడొస్తే ఎక్కడ పడుకుంటాడు, గొర్రెలు ఎక్కడ పడుకుంటాయి, బర్రెలు ఎక్కడ పడుకుంటాయి అన్నటువంటి వెధవలు మరి ఈనాడు ఇవ్వియ్యాలి అవ్వియ్యాలి అని మాట్లాడినప్పుడు మరి మీరు చేసింది ఎక్కడ పోయింది? రేవంత్ రెడ్డి ఏం జరిగినా కూడా పట్టించుకోవట్లేదు ప్రజల్ని అంటున్నారు. ఎందుకంటే మొన్న రీసెంట్గా మంగ్లీ విషయంలో చాలా అనర్థాలు జరుగుతున్నాయి, అది మీరు కూడా చూస్తుంటారు. 9 మంది చనిపోయారు. దాని మీద ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలే, దిగిరాలేదు. గవర్నమెంట్ స్పందిస్తే అది కరెక్ట్ కాదు, దాని గురించి తెలుసుకోవాలి. బట్ 9 మంది మరణాలు కదా, అండగా ఉంటాని భరోసా ఇవ్వడం, ఒక ధైర్యం చెప్పడము అలాంటివి చేయాలి కదా. మంగ్లీ గారు ఎలాంటి పద్ధతిలో ఆమె ఎలాంటి విషయాలు చేసిందో అవన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని ఒక్కరికే పొగుడుతున్నారు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఎద్దేవా చేస్తున్నారు అంటే వేస్ట్ అంటారా? లాస్ట్కి నేను చనిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. ఇలా చెప్పే వాళ్ళు చాలా మంది పార్టీలు మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా ఎదగాలంటే మీరు కొంచెం వాయిస్ తగ్గించుకుంటే బాగుంటుంది. 100% వాయిస్ తగ్గించుకోను. పావని గౌడ విషయంలో చాలా వార్నింగ్స్ ఇచ్చారు మీరు. ఎందుకు అంటే ఆమె పైన ఏమైనా కక్ష ఉందా? ఆమె ఎలాంటి మాటలు మాట్లాడింది అక్కడ? అరే వాడు వీడు అని అంటే, వాడు వీడు అంటే ఎవరు పడతారు? నువ్వు పడతావా? ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రావచ్చు కానీ మరి ఇంత బరి తెగించి రావద్దు. ఏ రోజు ఇలాంటి మాటలతో అయితే విమర్శించలే. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను నేను. మీరే కదా ఇది. వరకు మహిళలకి 2500 అసలు అకౌంట్లలో పడతానే లేవు, పడతానే అని భ్రమలో మీరు ఉన్నారేమో. భ్రమలో లేమో, ఇంకా మేము స్టార్ట్ చేయలేదు. అది 100% మేము చేసి చూపిస్తాం. నమ్మచ్చు. నమస్తే, వెల్కమ్ టు వ్యూహం మీడియా. ఈరోజు మన మధ్యలో వరంగల్ వర్ష ఉన్నారు. ఎందుకంటే తను తెగ వైరల్ అవుతుంది. ఏ విషయంలో అంటున్నారా? పొలిటికల్ రాజకీయాల్లో చిన్న వయసులోనే, అతి చిన్న వయసులోనే తెరంగేట్రం చేయబోతున్నారు. అయితే వార్డ్ మెంబర్గా కూడా రీసెంట్గా గెలిచిన సంగతి కూడా తెలిసిందే. అయితే మన మధ్యలో వరంగల్ వర్ష ఉన్నారు. నమస్తే వరంగల్ వర్ష. హాయ్, ఎలా ఉన్నావు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అంత హ్యాపీ అయినా? అంత హ్యాపీ. ఇప్పటి వరకు అయితే, ప్రజెంట్ వరకు అయితే హ్యాపీ. అసలు మొత్తం రాజకీయాలు పట్టుకొని కూర్చున్నారు. ఎందుకంత మక్కువ రాజకీయాలంటే? రాజకీయాలకి మహిళలు రావాలి అనే ఒక ఉద్దేశంతో, మనం ఎందుకు ఉండకూడదు రాజకీయాల్లో అనే ముఖ్య ఉద్దేశంతో రావడం జరిగింది, అంతే. అంటే ఇంకా ఏమన్నా ఇన్సిడెంట్స్ ఉన్నాయా మీ జీవితంలో? ఇప్పుడు రాజకీయాలు ప్రత్యేకంగా ఎంత ఎడ్యుకేషన్ చేసి కూడా ఈ చిన్న వయసులో రాజకీయాల్లో అడుగు పెట్టాలని ఎందుకు అనిపించింది? ఏదైనా బలమైన కారణం ఉందంటారా? బలమైన కారణం అంటూ ఏం లేదు, బట్ ఏది ఏమైనా కూడా రాజకీయాలని ఎంచుకోవడం అనేది ఒక నా బాధ్యత. ఎందుకు అనంటే ఈరోజు సొసైటీ పరంగా ఇంకా ఏ పరంగా అయినా చూసుకుంటే అందరూ జాబ్స్ అనే ఒక ప్రియారిటీతో వెళ్ళిపోతారు. సో జాబ్ అనేది అది కూడా ఇంపార్టెంటే, బట్ పొలిటికల్ అనేది కూడా ఇంపార్టెంట్. ఈరోజు యూత్ వస్తేనే మనకంటూ ఏముంటాయి, మనం ఏం చేయగలుగుతాము, మన బాధ్యత ఏంటిది అనేసి తెలుస్తుంది పబ్లిక్కి. సో యూత్ రావాలి, ఒక మహిళలు రావాలి అని రావడం జరిగింది. ఎస్ వర్ష, మీ వర్షన్లో చాలా
మంచిగానే మాట్లాడుతున్నారు, కానీ యూత్ ఏ విధంగా స్పాయిల్ అవుతున్నారు అంటే వాళ్ళు పెరిగే విధానం కావచ్చు, పెరిగే నేచర్ కావచ్చు, ఎడ్యుకేషన్ సరిగా సెలెక్ట్ చేసుకోకపోవడం కావచ్చు, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ప్రత్యేకించి రాజకీయం ఎంచుకున్నారు అండ్ ఎడ్యుకేషన్ ఉండి అసలు ఎందుకు వల్గర్గా మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడినరు వల్గర్గా? అంటే ఏ వీడియో చూసినాం ఇది చాలా మట్టుకు వెధవలు అంటారు, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు, అగౌరవంగా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అలాంటి మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ లేవు. ఎందుకనంటే ఈరోజు మనం ప్రజాసేవలో ఉన్నప్పుడు అలాంటి మాటలు మాట్లాడితే రేపు బయటికి ఎదగలేం. సో ఒక పొలైట్ వర్డ్స్లో మాట్లాడితేనే బాగుంటుంది. ఇప్పటివరకు మీరు చూసుకోండి నా వీడియోస్, ఎందులో అయినా అంటే అలా విపరీతమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వీడియోస్ అయితే లేవు. మినిమం రాజకీయ అనుభవం చాలా తక్కువ. దాదాపుగా ఎంతోమంది తమ 30 years 40 years రాజకీయాల అనుభవం ఉండి కూడా వాళ్ళు చేస్తుంటే వాళ్ళ పాలన సరిగా లేదని ప్రతి వీడియోలో కనిపిస్తుంది. అంటే అదే మన పొగరు అనుకోవచ్చా? వాళ్ళ పాలన సరిగ్గా లేదు అని అనడానికి ముఖ్య ఉద్దేశం వాళ్ళే పరిపాలించాలా తెలంగాణ రాష్ట్రాన్ని, ఇంకా ఎవరు పరిపాలించద్దా? మరి వాళ్ళు దోచుక తిన్నట్టు ఎవరైనా దోచుక తిన్నారో? ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? దీన్ని విమర్శిస్తూ నేను మాట్లాడుతున్నా తప్ప ఏదో వాళ్ళు చేసిండ్రు వీళ్ళు చేస్తారు అనే ఇంపార్టెంట్ తోటి కాదు. ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు అప్పులో కుప్పగా మార్చింది ఎవరు? ముఖ్యంగా అందుకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది, దీన్ని బట్టి కంపారిజన్ చేసుకుంటేనే కదా మనకంటే ఏంటిదో తెలిసేది. సో దాని వర్డ్స్లో ప్రకారమే నేను మాట్లాడుతున్నాను. అంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన సరిగా లేదు అంటారు, వాళ్ళు అప్పుల పాలు చేశారంటారు తెలంగాణ రాష్ట్రాన్ని. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక్కటి చెప్తున్నా నేను, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళు చేసింది అభివృద్ధి అనే ఒక పేరుతో వాళ్ళ కోట్లు దోచుక తిన్నారు. ఎన్నో ఫామ్ హౌజులు కట్టుకున్నారు, 1000 ఎకరాలు సంపాదించుకున్నారు. మరి పేద ప్రజలు బ్రతకకూడదు కదా తెలంగాణ రాష్ట్రంలో? అంటే వాళ్ళ కుటుంబమే బ్రతకాలి, ఇంకా వేరే వాళ్ళు ఎవరు బ్రతకద్దు, వేరే వాళ్ళు ఎవరు సంపాదించుకోవద్దు, వాళ్ళ కుటుంబ రాజకీయాలే ముఖ్యమా అనే నా ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా. సో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అని మాట్లాడుతున్నారు. ఒక్కసారి మనం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేడు తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏనాడైతే అధికారంలోకి వచ్చారో రాగానే సెక్రటేరియట్ కంచెలు బద్దలు కొట్టి ఎవరు ఒక చీమ పురుగుని కూడా లోపలికి పోనీయకుండే. గతంలో ఒక ప్రతిపక్ష నాయకుడు అనేవాడు సెక్రటేరియట్ గద్దెలు దాటలే గతంలో. కానీ ఇప్పుడు నేడు అలా ఉందా? ఇది ప్రజాప్రభుత్వం, అందరూ కలిసితేనే కదా గవర్నమెంట్ అనేది ఏర్పడింది. మరి వాళ్ళలాగా అయితే రేవంత్ అన్న చేస్తలేడు కదా. ప్రతి ఒక్కరికి మీరు ఏం కావాలో మీరు చెప్పండి, మీకు చేసే బాధ్యత నాది. కొంచెం లేట్ అవుతుంది కావచ్చు, కానీ తప్పకుండా నెరవేర్చేటువంటి బాధ్యత నాది. ఈరోజు ఉద్యోగుల పరంగా నిరుద్యోగుల పరంగా ప్రతి సంక్షేమ పరంగా ఏది చూసుకున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు చేస్తా అని. కొద్దిగా అటో ఇటో లేట్ అవుతుంది తప్ప 100% చెప్పినవన్నిటిని నెరవేరుస్తారు. ఎంతో అవగాహన ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ గారు ఎంతో అవగాహన ఉంది. ఆయన మలిదశ ఉద్యమం కావచ్చు, నిజంగా 10 సంవత్సరాలకు మించి అంతకు మించి చేసిన వ్యక్తి, అంత అనుభవం ఉన్న వ్యక్తి తెలంగాణ విగ్రహాన్ని సెక్రటరియట్లో అంత మంచిగా చేస్తే దాన్ని మళ్ళీ మార్చి ఆ దిశగా ఎందుకు తీసుకెళ్ళాలంటే దీంట్లో ఏమైనా పర్సనల్ ఇంటెన్షన్ ఉందంటారా? పర్సనల్ ఇంటెన్షన్ అని ఏం లేదు. కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి మాట పరంగా, కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి భాష పరంగా ఒక్కసారి మీరు చూడండి. అసలు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకైనా అర్థమవుతుందా? ఏ స్టేజ్ మీద వెళ్తే ఏదో మాట్లాడతాడు, ఎక్కడికి పోయినా ఏదో మాట్లాడతాడు. ఆయన చేసేది ఏంది మరి? నేను అడుగుతుంది విగ్రహం విషయం దగ్గరికి వద్దాం మనం. ఈరోజు కేటీఆర్ ఇలా మాట్లాడుతుండడానికి కారణం, ముఖ్య ఉద్దేశం కేటీఆర్కి ఒక అధికారం కోల్పోయిన అనే ఒక అహంకారం తప్ప ఇంకా ఏమీ లేదు. ఈరోజు విగ్రహం విషయానికి వస్తే మనం ఈరోజు గతంలో వాళ్ళు చేసింది రేవంత్ అన్న మళ్ళీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెక్రటేరియట్లో ఆ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి విగ్రహం పైన. తెలంగాణ తల్లి అసలు నగలు లేకుండా ఉంది, ఏం లేకుండా ఉంది, అంత బోడిగా ఉంది. ఎందుకు అలా ఉంది ఒకసారి మీరు చూడండి. బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం డెవలప్మెంట్ చేయలేదు అని అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం డెవలప్మెంట్ చేస్తుంది? మొత్తం అన్నిటినీ మార్చేస్తుంది. ఇప్పుడు నంబర్ ప్లేట్స్ మారుస్తుంది. అంటే వాళ్ళకు నచ్చినట్టుగా మార్చుకొని ప్రజలకు సేవ చేయకుండా 2 సంవత్సరాలు వాళ్ళ పర్సనల్ థింగ్స్ని మార్చుకోవడానికే సరిపోతుంది. దీని మీద ఎట్లా మాట్లాడతారు మీరు? పర్సనల్ థింగ్స్ని మార్చుకోవడానికి అని కాదు,
ముఖ్యంగా ఆనాడు టీఎస్ అని ఉండే, నేడు తెలంగాణకి టీఎస్ అనేది ఒకసారి చూడండి, మీరు టీజీ అనేది చూడండి. తెలంగాణ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టీఎస్ అండ్ టీజీ? టీఎస్కి తేడా చూడండి, మీరు టీజీకి తేడా చూడండి. టీజీ అంటే తెలంగాణ అని ఒక స్పష్టమైనటువంటి వర్డ్ని మనకు కనిపిస్తుంది అందులో. కాబట్టి టీజీ అనే పెట్టాలి అనేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది తీసుకురావడం జరిగింది. సో ఇప్పటి నుంచి టీజీ అనే కొనసాగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన హైడ్రా కావచ్చు, కాళేశ్వరం మూసినది కావచ్చు, ప్రతి విషయంలో కానీ ఏవి కూడా పూర్తి స్థాయిలో అసలు పనులు జరగలేవు. దాని మీద ఏం మాట్లాడతారు? అసలు పూర్తి స్థాయిలో పనులు జరగలేవు అనడానికి ఒక్కసారి నేను చెప్తా వినండి. ఈరోజు హైడ్రాని తీసుకొస్తే ఎంతోమంది ఎన్నో రకాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు చేసిండ్రు. నేడు విమర్శలు చేసిన వాళ్ళందరికీ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. ఈరోజు మనం చూసుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు గతంలో ఎంత కబ్జాకి గురైనవో అవి మనం చూసినాం, మనం కళ్ళారా చూసినాం, ఇప్పటికీ మనం చూస్తున్నాం. సో వీటిని అన్నిటినీ కాపాడాలి. దీనికి ముఖ్య కారణం హైడ్రా వస్తేనే ఇవన్నీ కాపాడగలుగుతాం మనం అనేసి ముఖ్యమంత్రి గారు హైడ్రాని తీసుకురావడం జరిగింది. హైడ్రా తీసుకురావడం మంచిదే, కానీ దాంట్లో బాధితులను ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి? ఎవరిని ఇన్వాల్వ్ చేసిండ్రు? అక్కడ ఉన్నటువంటి బాధితులు అనంటే గతంలో ఎవరైతే గత ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఏదో అగ్వకో ల్యాండ్స్ అమ్మేసి వాళ్ళకి అది తర్వాతకి ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందని వీళ్ళకి తెలుసు అమ్మే వాళ్ళకి. మరి ప్రజలు అప్పుడు వీళ్ళ మైకంలో ఉండి వాళ్ళు కొనుక్కున్నారు. మరి ఇప్పుడు ఎవరికి తర్వాతకి వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఈరోజు వరదలు వస్తే మన హైదరాబాద్ నగరం ఏమవుతుంది? ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అక్కడే ఉంది, ఎక్కడ మురికి కాలువ అక్కడే ఉన్నాయి, ఎక్కడ వరదలాగా పారిపోతున్నాయి. మరి దానికి సొల్యూషన్ ఏంటిది? ఈరోజు హైడ్రా వస్తేనే మన ఈ యొక్క చెరువులను అన్నిటినీ, కబ్జాకి గురైనవన్నిటినీ మనం కాపాడుతూనే ఈ యొక్క వాటర్ స్టోరేజ్ అనేది వెళ్ళిపోతాయి. లేకపోతే హైదరాబాద్ నగరం ట్రాఫిక్తో ఎంత ఇబ్బంది అవుతుందో వర్షానికి మనం చూస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని ఒక స్పెషల్ ఫోకస్ పెట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులను అన్నిటినీ కాపాడుతూ రావడం జరుగుతుంది. ఈరోజు మనం చూసుకుంటే నల్ల చెరువు అయినా, బతుకమ్మ కుంట అయినా, ఉప్పల్ చెరువు అయినా, ఇలాంటి చిన్న చిన్న చెరువులన్నింటినీ హైదరాబాద్లో నడిబొడ్డున ఉన్నటువంటి చెరువులన్నింటినీ కాపాడుతూ రావడం జరుగుతుంది. సో హైడ్రా అనేది హైదరాబాద్కి ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు కాళేశ్వరం విషయం కూడా అలాగే జరిగింది. ప్రతి విషయాల్లో కూడా ఎంతసేపు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని మాట్లాడతారు, కానీ దాని పూర్తి స్థాయి అసలు రిజల్ట్ ఉండదు. అటు ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం జీరో చేస్తుందని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు. జీరో చేస్తుంది అని మాట్లాడే వాళ్ళకి మనకి ఒక్కసారి చూడండి, ముఖ్యంగా హైదరాబాద్లోనే చూసుకుందాం, ఇంకెక్కడెందుకు. ఈరోజు రిజల్ట్స్ కనిపిస్తలేవు అని అంటే మరి చెరువులు ఏంటి, బతుకమ్మ కుంట గతంలో ఎంత ఆగమైంది, కనీసం అక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి ప్లేస్ కూడా లేకుండే. మరి ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉంది అక్కడ వాతావరణం. ఇలా వాతావరణానికి మనం ఎలాంటి హాని కలిగించకూడదు, తెలంగాణ ప్రజలకి ఒక మంచి సంక్షేమాన్ని, తెలంగాణ ప్రజలకి హైదరాబాద్ నగరాన్ని ఒక మంచి నగరంగా మార్చాలి అనేసి ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మనకి కనిపిస్తుంది హైడ్రా అనే దీనికి ఉదాహరణ. ఎక్కడ చూసినా కూడా ఎన్ని కబ్జాలకి గురైనాయో అవి అన్నిటినీ కాపాడుకుంటూ రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను అడుగుతా, తెలంగాణ ముఖ్యమంత్రి ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లే? ఎందుకు ప్రజల సంక్షేమం గురించి మాట్లాడట్లేదు? గజ్వేల్ ప్రజలు ఎమ్మెల్యే గెలిపించిండ్రు కదా మరి కేసీఆర్ని, ఎందుకు రావట్లే అసెంబ్లీకి? నేడు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, ఈరోజు మీరు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ని అసెంబ్లీకి రానివ్వకుండా ఎందుకు ఆపుతున్నారు? వాట్ ఇస్ ద రీజన్? అసెంబ్లీకి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఏం చేస్తున్నారు? అసెంబ్లీకి వచ్చిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఎలా అందిస్తున్నారు, ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకి అందిస్తున్నారని వివరించి కరెక్ట్గా చెప్తున్నారు. మరి ఎందుకు కేసీఆర్ గారు రావట్లేదు? ప్రజల గురించి మాట్లాడడానికి చేతనవుతలేదా? ఎప్పటికీ ఫామ్ హౌస్కే పరిమితం అవుతారా? గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్లోనే ఉన్నారు, ఇప్పుడు ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. అంటే సిచ్యువేషన్లో ఆయన హెల్త్ పరంగా చూసుకుంటే సో రావడంలో అదంతా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? ప్రజల గురించి మాట్లాడాల్సింది లేదా? బయటికి రాడు అంటే అసెంబ్లీ ఉన్నప్పుడు బయటికి రారు, అసెంబ్లీ తర్వాత లేనప్పుడు కూడా బయటికి రారు. అంటే మీ పార్టీ సభలకైతే బయటికి వస్తారా? ప్రజల గురించి కాదా? మరి ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు ఇప్పుడు నిన్ను, మరి ఎమ్మెల్యే గెలిపించిన దానికైనా ఆ విశ్వాసంతో ఆయన రావాలి కదా. సరే పక్కకు పెట్టండి, మాజీ ముఖ్యమంత్రి అని రావాలి కదా, ఒక ప్రతిపక్ష నాయకుడైన కూడా రావాలి కదా, మరి ఎందుకు రావట్లే? ఇప్పుడు సభలు పెడుతున్నారు ఏ చోట కూడా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి మొన్న కేటీఆర్ కూడా వరంగల్లో సభ పెట్టారు, దాని ఉద్దేశం ఏంటి? అసలు కేటీఆర్
మాట్లాడడానికి అసలు కొంచెమన్నా బుద్ధి ఏమన్నా ఉందా? అసలు ఏం మాట్లాడిండు? ఆ నోరా లేకపోతే మురికి కాలువనా? నోరు ఇప్పితే చాలు ఎలా పడితే అలా మాట్లాడతాడు. నువ్వు మాజీ మంత్రి అంట, మళ్ళీ ఐటీ మినిస్టర్ అంట. నువ్వు ఒక మినిస్టర్గా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్టే? ఒక ముఖ్యమంత్రి మీద, రాహుల్ గాంధీ గారి పైన ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్టేనా? వాడు వీడు అంటే మాకు అనరాదా? నువ్వు ఎన్నో స్కామ్స్ చేసినావు అనరాదా? మాకు అన్నీ అనవచ్చు, కానీ మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమంటూ ఒక పద్ధతిగా మెదులుతాం కాబట్టి మేము ఏం మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ సభ ముఖ్యమంత్రి వర్యులు కానీ ఏం మాట్లాడారంటారా? ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు కేటీఆర్ ఎలా మాట్లాడిండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలా మాట్లాడతారు అని అంటే, జరిగేటువంటి సిచ్యువేషన్ ఏంటిది, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, మనం ఎలా మాట్లాడుతున్నామో. సరే, అధికారం గతంది వదిలిపెడదాం. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరు చూడండి. కేసీఆర్ గారు బయటికి రారు, ఈ కేటీఆర్ అనే వ్యక్తి బయటికి వచ్చి అసలు విపరీతమైనటువంటి మాటలు. ఆ వరంగల్ సభ దేనికోసం పెట్టిండు అంటే, నేనేంటిదో తేల్చుకుందాము, నేను తురుంకానని తేల్చుకోవడానికే మీటింగ్ పెట్టిండు తప్ప రైతుల గురించి మీటింగ్ పెట్టిండు అని అంటే, మరి గతంలో రైతులకి బేడీలు వేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. వరి వేస్తే ఉరి అనేసి రైతులని అరిగోస పెట్టిండ్రు. మరి ఇవన్నీ మాట్లాడతలేరు కేటీఆర్. ఈరోజు వరంగల్కి వచ్చి నేను ఏదో పొడిచినా, నేను ఇది గెలిచినా, నేను అది చేసినా అని మాట్లాడుతున్నావు. మరి వరంగల్ ప్రజలకి ఏం చేసినావు? వరంగల్ నగరాన్ని ఒక బంగారు నగరంగా మారుస్తాము, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైనటువంటి ఓరుగల్లు నగరాన్ని బంగారు నగరంగా మారుస్తామని మీ నాయన చెప్పిండు. మరి ఎక్కడ పోయింది? మొన్న వర్షం వస్తే ఎక్కడ నీళ్ళు అక్కడే. ఎంత మునిగిపోతుంది హైదరాబాద్ నగరం, వరంగల్ నగరం మనం చూస్తున్నాం. మరి ఎందుకు చేయలే? ఈనాడు రైతుల కోసం నువ్వు వచ్చి నువ్వు మాట్లాడు వద్దోనట్లే. ఎవరికైనా వాళ్ళ యొక్క పార్టీలో ఎవరికైనా వాళ్ళ స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛకు మించి దాన్ని దాటేసి మాట్లాడితే ఎంత గలీజ్గా ఉంటుంది. ప్రజల గురించి మాట్లాడు, ప్రజలకి ఇవి చేయండి అని మాట్లాడు, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. కేటీఆర్ ముఖ్యంగా మీకే చెప్తున్నాం, ఏదైనా మాట్లాడినప్పుడు ఆలోచించి మాట్లాడు. ముఖ్యమంత్రితో ఎలా మాట్లాడాలి? మీకేం అనుభవం ఉంది? అంత ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని ఇంత డేరింగ్గా ఎందుకు అనగలుగుతున్నారు? అసలు ఇంత ఏదైనా సరే దేనికైనా సిద్ధం, నేను అసలు ఎవడేచ్చినా నాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దేనికైనా సిద్ధమే కదా. అసలు అంత అవసరం ఏంటి ఇప్పుడు ఈ ఏజ్లో? మీకు ఏం అనుభవం ఉంది? అనుభవంతో ఇక్కడ రాజకీయాలు అనేది అనుభవం తర్వాత సెకండరీ. అనుభవం కాదు ఇక్కడ కావాల్సింది. మనకు ఏం నేర్చుకుంటున్నాము, మనకి ఎలా జరుగుతుంది, సొసైటీ ఎలా మారుతుంది, మనం ఎలా మాట్లాడాలి. మీరేం నేర్చుకున్నారు? ఇప్పుడు మీ వయసుకు మించి మాటలు. నా వయసుకు మించే మాట్లాడుతున్నా. మరి కేటీఆర్ అనే వ్యక్తి ఎలాంటి మాటలు అంటే, ఇప్పుడు కేటీఆర్ ఎంత మాట్లాడినా పర్లేదు, ఆయన మాట్లాడింది బాగుంది అంటే మేము మాట్లాడితేనే వయసుకు మించి మాట్లాడినట్ట. ఆయన మాట్లాడిన దానికి మేము మాట్లాడిన దానికి ఒకసారి తేడాను మీరే అబ్జర్వ్ చేయండి. అంటే కేటీఆర్ అతి విపరీతమైనటువంటి మాటలు మాట్లాడినా ఏం కాదు. అదే మేము కేటీఆర్ని విమర్శిస్తే అయిపోతుంది, మీకు అంత అనుభవం ఉందా అని మాట్లాడతారు. ఇక్కడ అనుభవం కాదు, సొసైటీ ఎలా మారుతుంది, మనం ఎలా చేంజ్ కావాలి, వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ప్రజలకు ఎలా చెప్పాలి, ప్రజలకు నేర్పియండి, మంచి నేర్పియండి. ఏ పార్టీ అయినా సరే ప్రజలకి కావాల్సింది సంక్షేమం, ప్రజలకి కావాల్సింది మంచి పనులు. అంతేగాని ఏదో వాళ్ళు గొడవ పెట్టిళ్ళు, వీళ్ళు గొడవ పెట్టిళ్ళు, వాడు అలా మాట్లాడినరు, వీళ్ళు ఇలా మాట్లాడినరు అని కాదు. ఇక్కడ ప్రజల గురించి ఆలోచించడం ఈజ్ అ బెటర్ వే. సంక్షేమం అంటే గుర్తుకొచ్చింది. అసలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అధికారంలోకి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అసలు 6 గ్యారంటీలు అన్న విషయానికి వస్తే 6 గ్యారంటీలో ఏవి అమలు అవుతున్నాయి? ఇప్పుడు పెన్షన్ కూడా రావట్లేదని చాలామంది, అసలు దాని మీద ఏం మాట్లాడతారు? సంక్షేమ పథకాలు ఖచ్చితంగా జరుగుతాయా పూర్తి స్థాయిలో? 100% పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు 100% నెరవేరుస్తారు. ఈరోజు మనం చూసుకుంటే ప్రతి ఇంట్లో మినిమం మంత్లీ ఒక 2000 అయినా సేవ్ చేసేటువంటి పరిస్థితి. 4000 పడట్లేవు అంటున్నారు కదా చాలా మంది. ఇప్పుడు పెన్షన్స్ గురించి వస్తే 4000 అని మాట్లాడుతున్నారు. 100% మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, మినిస్టర్స్ కూడా చెప్పారు, వచ్చే ఒక 1 మంత్ తర్వాత మేము ఏవైతే మేము అన్నామో అది మేము పెంచుతాము అనేసి. పెన్షన్స్ పరంగా 1 మంత్ పోతాయి. అసలు సంక్షేమ పథకాలు 100 రోజుల్లోనే నెరవేరుస్తా అని హామీ ఇచ్చిన వ్యక్తి మాట తప్పిండా లేదా? మాట తప్పడం కాదు ఇక్కడ. అప్పుడు ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకోకుండా, అప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియలే, కానీ అధికారంలోకి వచ్చినాక ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేసి తెలిసింది. అసలు ఆనాడు ఎలా ఉండే రాష్ట్రం నేడు అప్పుల కుప్పగా మార్చింది. అప్పులకు మిత్తిలు కట్టుడే జరుపుతుంది నేడు.
ఈరోజు అంత అప్పు చేసిపోయిన వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే కొంచెమన్నా వాళ్ళకి విశ్వాసం అనేది ఉండాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ మీద చూడకండి, మీరు ప్రజల వైపు చూడండి. గవర్నమెంట్ కోసం కాదు, గవర్నమెంట్ ఏది విమర్శిస్తే అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ఏ పని చేసినా కూడా విమర్శించాలి, విమర్శనే ఒక టార్గెట్గా పెట్టుకున్నారు తప్ప వాళ్ళు ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే వాళ్ళు కాదు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేయలే కాబట్టి నేడు ఇలా మాట్లాడుతున్నారు. ఏది మాట్లాడినా గవర్నమెంట్ మీద నెట్టేస్తే అయిపోతుంది, ప్రజలకి మేము ఎలాగో చేయలే, రేపు మళ్ళీ మేము ప్రజల దగ్గరికి వెళ్తే మమ్మల్ని ఎలా కొడతారో అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఇంకా ఏమీ లేదు. ఈరోజు మనం చూసుకుంటే ప్రతి ఒక్క ఇంటికి మినిమం ఒక మంత్లీ ఒక 2000 అయినా సేవ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం కరెంటు విషయానికి వచ్చినా కూడా 200 యూనిట్స్ ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. మహిళలకి ఉచిత బస్ ప్రయాణం కల్పించిండ్రు, 2 లక్షల రుణమాఫీ చేసిండ్రు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు గతంలో ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, నేడు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు మనం చూసుకుంటే మా విలేజ్లోనే 54 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఇలా చెప్పుకుంటూ పోతే నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు అవుతాయి. విలేజ్ బడ్జెట్ని బట్టి, ముఖ్యంగా విలేజ్ స్ట్రెంగ్త్ని బట్టి ఇలా ఇవ్వడం జరుగుతుంది. మరి డబుల్ బెడ్రూమ్స్ అనే పేరుతో 10 సంవత్సరాలు అయ్యొస్తే ఎక్కడ పడుకుంటాడు, బిడ్డొస్తే ఎక్కడ పడుకుంటుంది, అల్లుడొస్తే ఎక్కడ పడుకుంటాడు, గొర్రెలు ఎక్కడ పడుకుంటాయి, బర్రెలు ఎక్కడ పడుకుంటాయి అన్నటువంటి వెధవలు మరి ఈనాడు ఇవ్వియ్యాలి అవ్వియ్యాలి అని మాట్లాడినప్పుడు మరి మీరు చేసింది ఎక్కడ పోయింది? గతంలో మీరే కదా ఫస్ట్ అధికారంలోకి రాగానే మేము 5 లక్షలు ఇస్తాము, మీరు ఇల్లు కట్టుకోండి, మీకు స్థలం ఉంటే మీకు ఇల్లు కట్టుకోండి అన్నారు. అది అయిపోయింది, సరే ఇవ్వలే. మళ్ళీ నెక్స్ట్ టైం అధికారంలోకి వచ్చిండ్రు, 5 లక్షలు కాదు మీరు 3 లక్షలు ఇస్తాము, మీకు ప్లేస్ ఉంటే ఇల్లు కట్టుకోండి అన్నారు. అది లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ప్రజల సొమ్ముతో కట్టిండ్రు. ఇప్పుడు ఎక్కడ చూసినా కనీసం మొత్తం వర్షానికి నీళ్లు గారిపోతున్నాయి, ఎవరికి ఇవ్వలే. ఈ పరిస్థితి ఏంది? మరి ప్రజల సొమ్ముతోనే, ప్రజల డబ్బుతో కట్టిండ్రు కదా. మరి నేడు మాట్లాడుతున్నప్పుడు కొంచెమైనా విశ్వాసం ఒకటి అనేది ఉండాలి కదా. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు, సో ఇలా అనడం బాగుంది, విధవలు అనడం బాగాలేదు. అది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకే కరెక్ట్ అంటే మరి వాళ్ళు ఏం చేసిండ్రు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా పాలించిండ్రు, ఏం చేసిండ్రు, ఎంత దోపిడీ చేసిండ్రు. మరి ప్రజలు ఈనాడు ముఖ్యంగా మా నియోజకవర్గంలో చూసుకుంటే మాది పరకాల కాన్స్టిట్యున్సీలో 3 monthsకి ముందు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, మీరు ఇల్లులు కట్టుకోండి అనేసి ఒక్కొక్క గ్రామానికి ఒక 10 చొప్పున ఇల్లులు ముగ్గు పోసి స్టార్ట్ చేయించిండ్రు. స్టార్ట్ చేయించిన తర్వాత గవర్నమెంట్ పోయింది. అంటే మీరు గవర్నమెంట్ రాదని తెలుసు, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని 3 నెలల ముందు ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారా? మరి ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మా గ్రామంలో దగ్గర సుమారుగా 15 మంది ఇల్లు లిప్పుకొని, ఒక గూనె పెంకల ఇల్లు లిప్పుకొని ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎండకి ఎండుతున్నారు, వానకి తడుస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది? అంటే మీరు గతంలో మీరు ప్రజల సంక్షేమం కోసం ఆలోచించలే కదా, మీ ప్రభోవాల కోసం, మీ సొంత లాభాల కోసమే ఆలోచించిండ్రు. మరి ఈనాడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు మాట్లాడుతున్నారే, మరి ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల పేరిట కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమం, అది ప్రజలందరికీ ఒక ఇల్లు కట్టుకోవాలని ఎన్నో సంవత్సరాల నుండి ఒక కళ ఉంటుంది. పేదింటి ఆడబిడ్డలకైనా ఎవరికైనా ఈనాడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వల్లనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వల్లనే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకొని నేడు గృహప్రవేశాలకి కూడా వెళ్తున్నారు. ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు స్వయంగా. ఈరోజు మనం చూసుకుంటే ఏ ఒక్క సంక్షేమం స్టార్ట్ చేయాలనే గతంలో అసలు కేసీఆర్ అనే ముఖ్యమంత్రి గారు అప్పుడు బయటికి కూడా రాకపోయేది, ఎవరి ఇంటికి వెళ్ళకపోయేది, ఏ ఊర్లోకి వెళ్ళకపోయేది. కానీ ముఖ్యమంత్రి గారు అలా చేస్తున్నారు. ఇప్పుడు ఏదున్నా నేను కూడా మీతో పాటే, మీరు గెలిపిస్తేనే నేను గెలిచినా, ఈరోజు ఈ ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే మీ వల్లనే కదా అనే ఒక ఉద్దేశంతో వెళ్తున్నాడు తప్ప రేవంత్ రెడ్డి గారు ఏ చేసినా తప్పుగానే భావిస్తే మాత్రం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏం జరిగినా కూడా పట్టించుకోవట్లేదు ప్రజల్ని అంటున్నారు. ఎందుకంటే మొన్న రీసెంట్గా మంగ్లీ విషయంలో చాలా అనర్థాలు జరుగుతున్నాయి, అది మీరు కూడా చూస్తుంటారు. 9 మంది చనిపోయారు, దాని మీద ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలే, దిగి రాలేదు. దాని మీద ఏం చెప్తారు? మరి ఇప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్పందిస్తే అది కరెక్ట్ కాదు, దాని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో తను ఏం చేసిందా అవన్నీ క్లారిఫికేషన్ తెలుసుకున్న తర్వాతనే మాట్లాడాలి కదా. పక్కన ఓకే మీరు అన్నది కరెక్టే, బట్ 9 మంది మరణాలు కదా. 9 మంది మరణాలు అంటే వాళ్ళని సందర్శించడము, వాళ్ళకి ఏదైనా అండగా ఉంటా అని భరోసా ఇవ్వడము, ఒక ధైర్యం చెప్పడము, అలాంటివి చేయాలి కదా. చేస్తారు 100%. ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడతారు.
ఎందుకనంటే ఈరోజు ఆటోమేటిక్గా ఏం తెలియకుండా, అంటే తెలియకుండా అని కాదు, దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా మాట్లాడితే గవర్నమెంట్కి రేపు తప్పు పేరు వస్తుంది. దాని గురించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాకనే బాధితులైతే ఎవరున్నారో, మంగ్లీ గారు ఎలాంటి పద్ధతిలో ఆమె ఎలాంటి విషయాలు చేసిందో అవన్నీ తెలుసుకున్న తర్వాత 100% దాని మీద క్యాబినెట్ కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి 100% స్పందిస్తారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని ఒక్కరికే పొగుడుతున్నారు, అంటే బీఆర్ఎస్ బీజేపీ ఎద్దేవా చేస్తున్నారు, అంటే వేస్ట్ అంటారా? వేస్ట్ అని నేను అనను. ఎవరి పార్టీ వాళ్ళకి ఇష్టం ఉంటుంది. నాకు కాంగ్రెస్ పార్టీ ఇష్టం. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. కాంగ్రెస్ పార్టీ వరకు లాస్ట్కి నేను చనిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. అంతే. అది ఈ మాట ఫ్యూచర్లో గుర్తుపెట్టుకోండి. 100%. ఇలా చెప్పే వాళ్ళు చాలా మంది పార్టీలు మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. 100% కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు నేను ఇంత చిన్న వయసులో రాజకీయంగా బయటికి రావడానికి కారణం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ. 100% కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. అంటే ఎందుకు ఎప్పుడు కనెక్ట్ అయ్యారు అసలు రాజకీయానికి రావాలని? అంటే నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలు అనేది ఒక ప్యాషన్, అంటే ఒక ఇష్టంగా ఉండేది. ఎందుకనంటే అందరు ఒకటే వేళ పోతే బాగోదు. మనకి అంటూ ఒక స్పెషల్ వే ఉండాలి. మనం అంటూ ఒక నలుగురికైనా ఒక ఇన్స్పిరేషన్గా మారాలి అనే ఒక ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి నేను రాజకీయాల్లో తిరిగేదాన్ని. 100% ఇప్పుడు కూడా నేను రాజకీయాల్లో స్టార్టింగ్ అడుగు పెట్టగానే వార్డ్ మెంబర్గా పోటీ చేయడం జరిగింది. దాంట్లో గెలవడం జరిగింది. జనరల్ సీట్లో 40 మెజారిటీ తోటి గెలవడం జరిగింది. సో నాకు ఏదేమైనా ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా 100% కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. కాంగ్రెస్ పార్టీయే జీవితాంతం నాకు శ్రీరామ రక్ష. ఎడ్యుకేషన్ నా బీటెక్ కంప్లీటెడ్. బట్ రాజకీయాలకు దిగేసారు మొత్తం. అందరు ఒకటే వేళ పోతే బాగోదు కదా. మనం కంటూ ఒక స్పెషల్ వే ఉండాలి. మనం ఒక నలుగురికి ఇన్స్పిరేషన్ ఉండాలి అని ఒక ముఖ్య ఉద్దేశం. కానీ ఇంకా ఎదగాలంటే మీరు కొంచెం వాయిస్ తగ్గించుకుంటే బాగుంటుంది. 100% వాయిస్ తగ్గించుకోను. ఎందుకనంటే నేను మాట్లాడే పరంగా వాళ్ళు మాట్లాడే పరంగా మీరే తేడాన్ని గమనించండి. నా వాయిస్ ఇంకా పెరుగుతుంది. వాళ్ళు ఎక్కువ మాట్లాడితే మాత్రం 100% పెంచుతాను నేను. ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే పావని గౌడ విషయంలో చాలా వార్నింగ్స్ ఇచ్చారు మీరు. ఎందుకు అంటే ఆమె పైన ఏమైనా కక్ష ఉందా? కక్ష అని అంటే ఏం లేదు. ఇప్పుడు నేను మహిళనే, తను మహిళనే. మహిళలు అన్నప్పుడు మనకి మన దాని ప్రకారం మనం మాట్లాడాలి. ఇప్పుడు ఒక మహిళగా విపరీతమైనటువంటి మాటలు మాట్లాడి మించిపోయి మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను అలా మాట్లాడుతున్నాను, ఒక్కసారి మీరు చూడండి. ఇప్పుడు సరే నేను ఆమె కంటే చిన్నదాన్ని కావచ్చు, ఆమెకి అనుభవం ఎక్కువ ఉందా నాకు తక్కువ ఉందా, ఇది సెకండరీ. బట్ ఆమె మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి అంటే ఒక ముఖ్యమంత్రి అనే స్థాయి లేదు, ఒక మినిస్టర్ అనే స్థాయి లేదు, ఒక ఎమ్మెల్యే అనే స్థాయి లేదు, ఎవరు లేరు. అంటే ఏమన్నా అంటే ఇక బాపు అంటే బాపు అని మాట్లాడుతున్నావు అమ్మ. నువ్వు సొంత బిడ్డ కవితనే బయటికి పంపించిండు. సొంత బిడ్డనే పట్టించుకోలేడు, నిన్ను పట్టించుకుంటాడా? బాపు ఏమన్నా అంటే ఇక నోట్ల నుంచి ఇప్పితే చాలు, ఇదే బాపు. నీకు బాపు ఇదా అదా సెకండరీ. ఎవరు సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఎలాగో తనకు బీఆర్ఎస్ అలాగా. నేను అదే అంటున్నా, కాంగ్రెస్ అలానే. ఇప్పుడు నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం, తనకి బీఆర్ఎస్ అంటే ఇష్టం కావచ్చు. బట్ ఎవరి తగ్గట్టు వాళ్ళు మాట్లాడదు కదా. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతాను, తను ఎలా మాట్లాడుతుందో ఒకసారి మీరు చూడండి. తను ముఖ్యమంత్రిని ఎలా మాట్లాడుతుంది, ఏనాడైతే ముఖ్యమంత్రి గారిపైన ఎన్ని విమర్శలు చేసిందో ఆ రోజు నుంచి తన మీద నేను మాట్లాడడం జరిగింది. 100% స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రి అంత స్థాయి ఆమెది కాదు. అంటే నువ్వు మాట్లాడు ముఖ్యమంత్రి గురించి, వద్దు అనట్లే. ఇది చేస్తలేరు, అది చేయండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్పక అని మీకుందా స్థాయి? నేనేమంటున్నా, నువ్వు అనడం కాదు, ఏం చేయలేదో అవి చెప్పు. ఇది చెయ్యండి, అది చేయండి, ప్రజలకు ఇవి లేవు అవి లేవు అని చెప్పు. కానీ విమర్శించడం మాత్రం, అంటే విమర్శలు మాత్రం ఆమె విపరీతమైనటువంటి విమర్శలు. అంటే ఒక అబ్బాయి, ఒక మగవాళ్ళు కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు, ఆమె మాట్లాడేటువంటి మాటలు. అంటే నీకు ఏముంది అని, అంటే నీకు ఏమున్నా అది పక్కకు పెట్టినా కూడా నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు. మరి నన్ను అనే వాళ్ళు ఎవరైతే నీకేం తెలుసు, నీ స్థాయి ఏంటి అని మాట్లాడతారు. 100% నాకు తెలిసే మాట్లాడతా, తెలియకుండా నేనేం మాట్లాడను. మరి ఆమె ఏం మాట్లాడుతుంది, ఇష్టం వచ్చినట్టు నోరు ఏది ఉంటే అది మాట్లాడితే కరెక్ట్ అయిపోతుంది, మాట్లాడితే అయిపోతుంది. గతంలో జూబ్లీ సెలక్షన్స్లో మీ ఇద్దరిది హవా ఎక్కువ ఉంది, ఒకరి పట్ల ఒకరు చాలా విమర్శించుకున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు తోటి మహిళలు ఒక రెస్పెక్ట్ చేసుకుంటే బాగుంటుందని చాలా వరకు కింద కామెంట్స్ కూడా చదివాను నేను. వల్గర్గా వచ్చాయి. అసలు దాని మీద ఏం మాట్లాడతారు? అంటే మీరు ఏమైనా చేంజ్ అవుతారా ఇన్ ఫ్యూచర్, ఇలాగే ఫైటింగ్ చేస్తారా? ఫైటింగ్ అనేది కాదు. నేను ఫైటింగ్ కోసమా, లేకపోతే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు నేను అలా మాట్లాడాలి,
ఏదో నేను ఇలా మాట్లాడితే ఇలా ఫేమ్ అవుతా అనే ఉద్దేశం నాకు లేదు. 100% మీరు రాసి పెట్టుకోండి, ఇలాంటి ఉద్దేశం నాకు లేదు. ఎందుకనంటే ఇప్పుడు నాకు స్థాయి తగ్గట్టు నేను మాట్లాడతా, నా స్థాయి మించి నేను మాట్లాడను. ఎందుకనంటే ఈరోజు నా స్థాయిని మించి నేను మాట్లాడితే రేపు అది నాకే ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుంది. ఈరోజు ఎలా అయితే పావని గౌడ్కి ఎఫెక్ట్ అవుతుందో రేపు నాకు కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో అలాంటి మాటలు మాట్లాడాను, అలాంటి మాటలను కూడా విమర్శించాను నేను. ముఖ్యంగా ఏమైతే పావని గౌడ్ ఎలా అయితే విమర్శిస్తుందో అలాంటి విమర్శలు కూడా ఇప్పటివరకు నేను చేయలే. ఎందుకు చేస్తామో అండి అట్లా? ఇప్పుడు తను ఏదో సాధిద్దాము, నేను ఏదో చేస్తా, నేను ఇలా మాట్లాడితే బాగా ఫేమ్ అయిపోతా అనే ఒక ఉద్దేశంతో ఆమె మాట్లాడుతుంది కావచ్చు, కానీ నేనైతే అలా మాట్లాడాను. ఈరోజు జూబ్లీహిల్స్ విషయానికి వస్తే, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అప్పుడు నవీన్ అన్న తరపున నేను ప్రచారం చేయడం జరిగింది. ఆమె బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చేసింది. సో ఆమె చేసిన దానికి నేను చేసిన దానికి తేడానే ఆ రోజు మీరే చూసిండ్రు. ఆమె ఎలాంటి మాటలు మాట్లాడింది అక్కడ. అరే వాడు వీడు అని అంటే, వాడు వీడు అంటే ఎవరు వాడతారు? నువ్వు వాడతావా? ఈరోజు కేటీఆర్ని కాకపోతే ఎవరైనా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళని మాట్లాడితే నువ్వు పడట్లే, మరి మేమెందుకు పడతాం? అంటే మీరు పెద్ద తోపు మేమేమన్నదా? ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రితో మాట్లాడే పద్ధతితో మాట్లాడాలి. అంతకు విమర్శించి మాట్లాడదానంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు ఇంకా ఇలానే రెచ్చిపోయి మాట్లాడితే మాత్రం మేము కూడా రెచ్చిపోయి 100%. ఆ సిచ్యువేషన్లో నేను విన్న కామెంట్స్ డైరెక్ట్ అడుగుతున్నాను. ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రావచ్చు కానీ మరి ఇంత బరి తెగించి రావద్దు. మీరు పెట్టుకున్న వాదన అట్లుంది. సో అది జనాలకి ఎట్లా చెప్తారు? ఏమన్నా చెప్పుకోవాలనుకుంటారా? ఇప్పుడు జనాలకి ఆడవాళ్ళు రాజకీయాలకి రావచ్చు, అది ఎవరు లైఫ్ స్టైల్ వాళ్ళకి ఉంటుంది. ఈరోజు నేను మాట్లాడుతున్నా, తను మాట్లాడుతుంది, ఇంకా ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో మహిళలు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీలో మహిళలు కానివ్వండి, ఎవరికి పార్టీకి తగ్గట్టు వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నా పార్టీ తగ్గట్టు నేను, కాంగ్రెస్ పార్టీ తగ్గట్టు మేము మాట్లాడతాం, తన పార్టీకి తగ్గట్టు తను మాట్లాడాలి. కానీ దీంట్లో ముఖ్యంగా డిఫరెన్స్ ఏంటిదనంటే, ఒక అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన, ఎమ్మెల్యే పైన మాట్లాడే విధానంతో మాట్లాడాలి. ఈ ఒక్క దగ్గరనే డిస్టర్బెన్స్ వస్తుంది తప్ప ఆమె ఏం చేసినా మాకు అనవసరం. ఆమె లైఫ్ స్టైల్ ఆమె ఇష్టం. బట్ మాట్లాడే పరంగా పద్ధతిగా మాట్లాడు. మేము ఎలా అయితే కేటీఆర్ కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులను కానివ్వండి, ఏ రోజు ఇలాంటి మాటలతో అయితే విమర్శించలే. మీరు చూడండి, మీరు నా వీడియోస్ చూడండి, కానీ ఒక్కసారి ఆమె వీడియో చూపించండి. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను నేను. ఆ వీడియో మొత్తం మీరు వినండి. ఆ వీడియోలో చాలా వరకు మీరే కదా ఇది ఓకే చూపిస్తాడు అంటే అక్కడ ఏం డెవలప్మెంట్ జరిగింది, ఏం జరగలేదు. ఆ కాన్వర్జేషన్ లో కూడా మీరు బీఆర్ఎస్ పార్టీగా అదర్ ప్రతిపక్ష నాయకులను కూడా మీరు చాలా రూడ్గా దాని గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు ఏదైతే చూపిస్తాడు అని నేను మాట్లాడినో 100% మూసీ నది డెవలప్మెంట్ని 100% మేము చేసి చూపిస్తాం. నమ్మచ్చు, మీరు రాసి పెట్టుకోండి. 100% ముఖ్య ఉద్దేశమే మూసీ. అక్కడ మూసీ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఈరోజు మూసీకి మేము అడ్డం పండుకుంటాము, మేము పొడుగు పడుకుంటాము, అసలు మూసీ ప్రక్షాళన చేసేదే లేదు అని ఎవరైతే మాట్లాడినరో వాళ్ళందరికీ సూటి ప్రశ్న నాది ఒకటే. మరి గతంలో మీరు ఇంత హైదరాబాద్ నగరం ఆగమైతుంటే మరి ఏ రోజు కళ్ళకు కనిపించలేదా? ఏ రోజు మూసీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి మూసీ వల్ల ఆ స్మెల్కి, ఆ ఒక్క ఉన్నటువంటి సిచ్యువేషన్కి మరి కళ్ళు కనిపించలేదా? నేను అక్కడికి వెళ్ళి చూసిన, 100% నేను వెళ్ళి చూసిన. అక్కడ మనం ఒక 1 minute కూడా ఉండేటువంటి సిచ్యువేషన్ లేదు. మరి కేటీఆర్ నువ్వు నడువు, అక్కడికి ఉండు, అక్కడ ఒక 3 hours ఉండు, ఒక 2 hours ఉండు, ఒక 1 minute ఉండు. ఉండలేవు నువ్వు కేటీఆర్. మరి నేను ఇక్కడ పడుకుంటా, నేను అక్కడ పడుకుంటా, అసలు మూసి ప్రక్షాళన చేసేలేదు అనేసి నువ్వు మాట్లాడినావు. మరి మాట్లాడడానికి కొంచెమన్నా నీకు ఉండాలి కదా. అంటే ప్రజలు ఎక్కడ ఇబ్బందికి గురైనా మంచిదే, కానీ మేమే అధికారంలో ఉండాలి. మేము చేసిన డెవలప్మెంటే ఉంది, మేము చేయలేదు, అంటే మేమే అధికారంలో ఉండాలి, మేమే పాలించాలి, మేమే దోచుక తినాలి, మాదే తెలంగాణ రాష్ట్రం. ఏమన్నా మీదే అన్నట్టు ఒక బిహేవ్ చేస్తున్నారు కదా మీరు. అంటే మీదేనా? 100% చెప్తున్నా నేను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకి 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంత ప్రజలకి ఒక మంచి వాతావరణాన్ని, ఒక మంచి నగరంగా అభివృద్ధి చేసి చూపిస్తాడు. ఈరోజు నేనైతే మీకు ఇంతకుముందు మీరు చూపించినటువంటి వీడియోలో నేను అక్కడికి వెళ్ళడానికి ముఖ్య కారణం మూసీ రివర్ని చూద్దాం. అసలు మూసీ దగ్గర అక్కడ అంత డిస్టర్బెన్స్ చేస్తున్నారే,
మరి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటిది, ఎందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని నేను వెళ్ళి ప్రత్యక్షంగా చూసిన. ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల నగరాల్లో ఉన్నటువంటి చెరువులను, మరి ముఖ్యంగా మూసిని ఆ రోజు నేను పర్యవేక్షణ చేయగానే అక్కడ నాకు అర్థమైందంటే, ఎవరైనా సరే అక్కడ ఉన్నటువంటి గొర్రెలు తింటున్నాయి, బర్రెలు తింటున్నాయి, అక్కడ ఉన్నటువంటి అంటే మాట రాని జీవులకి కూడా అక్కడ వాటర్ తాగి అవి చనిపోయేటువంటి సిచ్యువేషన్. మనం సబ్బు కనుక ఎలా రాసుకుంటే అలా నురుకు వాటర్ వస్తున్నాయి అక్కడ. మరి ఆ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అలాంటి ఉంది అని మీరు అంటున్నారు, అంత ఘోరమైన సిచ్యువేషన్. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద ఎంత త్వరగా చర్యలు తీసుకుంటుంది? అందుకే కదా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, నేను దాని మీద చర్యలు తీసుకొనే నేను మూసి డెవలప్మెంట్ చేస్తాను, మూసిని అభివృద్ధి చేస్తా అనే ఒక ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడి, ముఖ్యమంత్రి గారు స్వయంగా అక్కడ మీటింగ్ పెట్టినట్టు జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? కన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారా? కన్ఫర్మేషన్ అని అంటే ఈరోజు మనం ఒక స్టార్ట్ చేసినాము అని అంటే అది ఈ టైం వరకు అయిపోతుంది అనే ఒక రూల్ అయితే లేదు కదా. అది ఎన్ని డేస్ టైం పడుతుందో అది మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఎంత వీలైతే అంత తొందర ముఖ్యమంత్రి గారు 100% మూసీ రివర్ని డెవలప్మెంట్ చేసి చూపిస్తాడు. రాజకీయాల్లో అసలు విమర్శలు ఎక్కువ, డెవలప్మెంట్ తక్కువ అంటారు. దీని మీద ఏం చెప్తారు మీరు? విమర్శలు ఎక్కువ, డెవలప్మెంట్ తక్కువ అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఒక్కసారి మీరు ఒక ఇంటికి, ఒక కుటుంబానికి వెళ్ళి మాట్లాడితే తెలుస్తుంది. మనం చూసుకుంటే ఈరోజు ఒక ఇంటికి ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక కుటుంబానికి మంత్లీ ఒక 2000 మిగులుతున్నాయి అని అంటే ఇక్కడే అర్థమైపోతుంది కదా. ఇప్పుడు మనం ఏ సంక్షేమ పరంగా అయినా కూడా చూసుకుంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నాడు, మీకు ఏమి కావాలో చెప్పండి, చేసే బాధ్యత మాది, ప్రజాప్రభుత్వం ఉంది మీకోసమే, మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. ఈరోజు మనం చూసుకుంటే ప్రతి మండల ఆఫీసర్ కానివ్వండి, ప్రతి ఊర్లో ఆనాడు గతంలో మనము ఒక జిరాక్స్లకి కొన్ని వేలు ఖర్చు చేసినాం, కానీ ఈనాడు జిరాక్స్ తీపించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. డైరెక్ట్గా అధికారులే మన ఇంటికి వచ్చి మనకి ఏం కావాలో వాళ్ళు తెలుసుకొని వెళ్తున్నారు. ఇలాంటివి జరిపోదా? ఇంకేం కావాలి ప్రజలకి? అంటే ఐ మీన్ ఇంకేం కావాలని ఉద్దేశం, నేను వేరే ఉద్దేశంతో మాట్లాడట్లేదు. ప్రజలకు ఇంకేం కావాలి? ఇంతకుముందు మీరు అన్నట్టు అసలు ముఖ్యమంత్రి గారు దేని విషయంలో స్పందిస్తలేరు అని మాట్లాడుతున్నారు. గతంలో ఆర్టీసీ వాళ్ళు ఎంత సమ్మేళన చేసి ఆర్టీసీ వాళ్ళకి ఎంతో ఇబ్బందులు చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే. గతంలో ఆర్టీసీ కార్మికులు 43 మంది చనిపోయినరు. కనీసం వాళ్ళు 3 నెలల్లో కూడా కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలే, బీఆర్ఎస్ నాయకులు వెళ్ళలే. మరి ఈనాడు ఒక్క ఆర్టీసీ కార్మికులు అన్న చనిపోతే ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడిండు. ప్రభుత్వం నుంచి మేము 10 lakhs ఇస్తున్నాము, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు కూడా 5 lakhs ఆయన యొక్క మనీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఒక కుటుంబానికి ఎవరికైతే చనిపోయినరో వాళ్ళ కుటుంబంలో మేము ఒకటి ప్రభుత్వ ఉద్యోగం ఆర్టీసీలో ఇప్పిస్తామని చెప్పిండ్రు. మళ్ళీ వాళ్ళకి ఇల్లు కూడా లేదు అని సిచ్యువేషన్ తెలిసింది మనకి. సో వాళ్ళకి కూడా ఒక ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ఇంత చేస్తున్న ప్రభుత్వాన్ని మీరు మాట్లాడుతున్నారే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మరి గతంలో మీరు చేసినటువంటి దుర్మార్గమైన పాలనకి ఆర్టీసీ కార్మికులు ఇంతమంది చనిపోతే ఏ రోజు స్పందించలే? మరి ఇప్పటి వరకు ఏ రోజు స్పందించలే. మేము తప్పైంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులారా ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో ముందుగాల తెలంగాణ ప్రజానికానికి క్షమాపణ చెప్పండి. తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పిన తర్వాతనే ఇంకా వేరే ఏ మాటలైనా మాట్లాడితే బాగుంటుంది. అసలు రైతుల గురించి ఏం పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు. దీని మీద ఏం చెప్తారు? ఇక చెప్పేటోని కన్నా ఉండాలి, వినటోళ్ళ కన్నా ఉండాలి అనే ఒక సామెత ఉంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నేను చెప్పినగా ఇంతకుముందు కూడా వాళ్ళకి చెడు ప్రచారం చేయడమే ఒక ముఖ్య ఉద్దేశం. రైతుల గురించి వీళ్ళు మాట్లాడుతుంటే నాకు నిజంగా నవ్వొస్తుంది. ఎందుకనంటే గతంలో 2 లక్షల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అనేసి రైతులని ఎంత ఇబ్బంది పెట్టిండ్రు. లాస్ట్ వరకు 2 లక్షలు లేదు, లక్ష లేదు, ఏం లేదు. ఇక ఎంతో కొంత మేము మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో, ఇప్పుడు చేస్తానన్న ప్రజలు మాకు ఓట్లు వేస్తారు అనేసి అడ్డిమారి గుడ్డిగా ఏదో చేసిండ్రు. దాని తర్వాత మనం చూసుకుంటే మీరు వడ్లు వండియద్దు, వరి వేస్తే ఉరి అనేసి రైతులను యాగం చేస్తే ఆనాడు ఎంతోమంది రైతులు చనిపోయినరు. మరి దాని గురించి ఏనాడు మాట్లాడలే? రైతులకి బేడీలు వేసినటువంటి చరిత్ర ఎవరిది?
ఇవన్నీ మరి మాట్లాడరే బీఆర్ఎస్ పార్టీ నాయకులు? ఈరోజు మాట్లాడుతున్నారు. మరి మీరు చేసినటువంటి గతం గురించి ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. నేడు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. వడ్ల బోనస్ 500 ఇస్తున్నారు, కింటాకి 500 బోనస్ ఇస్తున్నారు. రైతు భరోసా దాని కింద ఇప్పుడు వడ్ల బోనస్ 500 అంటే ఒకసారి మీరు చూడండి. ఎంబడి వడ్లు కొనుగోలు కాగానే 1 వీక్లో, వితిన్ 1 వీక్లో వాళ్ళ అకౌంట్లో జమ అవుతున్నాయి. ఈరోజు 2 లక్షల రుణమాఫీ వచ్చినాక ముఖ్యమంత్రి ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. ఇట్లా రైతులకి మనం చూసుకుంటూ పోతే ఏ విధంగా అయినా సరే ముఖ్యమంత్రి గారు రైతులకి నేను చేస్తా, మీకు ఏం కావాలో చెప్పండి, ప్రతి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు, చెప్తున్నారు. దానికి స్పందన వస్తున్నది. ఈరోజు ముఖ్యమంత్రి ఏదో మీలాగైతే ఫామ్ హౌస్లో నుండి పరిపాలన ఏట్లే కదా, బయటకు వచ్చే చేస్తున్నాడు. బయటికి ఎక్కడ ఏది ఉన్నా కూడా 100% బయటకు వస్తున్నాడు ముఖ్యమంత్రి. మరి మీరేం చేసిండ్రు? ఇప్పటివరకు మహిళలకి 2500 అసలు అకౌంట్లలో పడతానే లేవు. పడతానే అని భ్రమలో మీరు ఉన్నారేమో. భ్రమలో లేము, ఇంకా మేము స్టార్ట్ చేయలేదు. అది 100% చేస్తాము. వితిన్ త్వరలో ఈ ఒక 6 monthsలో 100% ఇది అమలు అవుతుంది. పక్కా పథకాలను ఇంత ప్రొలాంగ్ చేస్తే ఇంకా ఫ్యూచర్ లో ఇప్పుడు మనం పథకాలు ఉంటుంది 100% వచ్చే గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మళ్ళీ ఇంత గట్టిగా చెప్తారు. 100% వచ్చే ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. ఈరోజు ఏదైతే 2500 మహిళలకి మీరు ఇవ్వలేదు, ఇంత ప్రొలాంగ్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆర్థిక పరిస్థితి మనకు గతంలో తెలియలే. రాగానే ఆర్థిక పరిస్థితి గురించి కూడా ఆలోచించాలి. మరి అన్నీ ఒకటేసారి తెచ్చిపెట్టాలంటే అప్పులు కట్టుడే సరిపోతుంది, మిత్తులు కట్టుడే సరిపోతుంది. మరి ఎలా? ఈరోజు నేను చెప్తున్నా కదా, మళ్ళీ ఒకవేళ 100% అప్పుడు కనుక మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనా మన ఉన్నటువంటి ఎవరికైతే అమ్మ వాళ్ళకు ఉన్నటువంటి పుస్తలతాళ్ళ అమ్ము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు ఏవైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో ప్రతి ఒక్కటి అమ్మి పక్కకు పెట్టి లోపల మంచిగా వేసుకున్నాం. నిజానికి ఒక హైడ్రా, మూసినది అండ్ గాంధీ విగ్రహం, దీనివల్ల ప్రజలకు మొత్తం నెగిటివ్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఫ్యూచర్లో ఉంటుందని మీరు ఎట్లా చెప్తారు? అసలు నెగిటివ్ ఏం లేదు, నేను చెప్తున్నా. ఇప్పుడు ప్రజలు ఎవరైతే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఉన్నారో, ముఖ్యంగా సోషల్ మీడియానే వాళ్ళ ఒక ఆయుధం. ఇక సోషల్ మీడియా లేకపోతే వాళ్ళు బ్రతకరు, వాళ్ళు బయటికి రారు. ఇక సోషల్ మీడియాని నమ్ముకొని బ్రతికేటువంటి బీఆర్ఎస్ నాయకులు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం వల్ల ప్రజలు కొంచెం అయోమయంలో అయ్యి నెగిటివ్ థాట్స్ తోటి వెళ్ళిపోతున్నారు తప్ప రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమానికి వాళ్ళు ఏ రోజు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఉదాహరణ మనం చూసుకుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మూసి కానివ్వండి, హైడ్రా వచ్చినటువంటి ప్రజలు కానివ్వండి, డైరెక్ట్ ఆ ఒక బాధితులే వెళ్ళి మా ప్రాబ్లం ఇది అనేసి హైడ్రా కమిషనర్కి, హైడ్రా ఆఫీస్లో వెళ్ళి డైరెక్ట్ వాళ్ళు చెప్తున్నారు. అంటే దీనికి మనం చూస్తేనే తెలుస్తుంది కదా. అందుకే నేను అనేది ఏంటిదనంటే, ఏదైనా విమర్శలు రావంగానే మనం దాని గురించి మాట్లాడము, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తలేరు అని వాళ్ళు చెప్పేటువంటి ప్రబోధాలకి మనం లొంగి మనం ఇది చేయడం కరెక్ట్ కాదు. 100% మీరు కొద్ది రోజులు వెయిట్ చేయండి, చూడండి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం చేసేటువంటిది మాకు మంచి జరుగుతుందా జరగట్లేదా అనేసి ఒక్కసారి. మీ ఉద్దేశంలో సోషల్ మీడియా అంటే మీడియాని తప్పు పడుతున్నారా? మీడియాని తప్పు పడడం అని కాదు, అంటే ఇప్పుడు లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు క్రియేట్ చేయడం అనేది నేను తప్పు అంటున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫారెన్ నుంచి నడిపించి వాళ్ళు అక్కడి నుంచి నడిపించాల్సినంత అవసరం ఏముంది వీళ్ళకి? అంటే వీళ్ళకి సోషల్ మీడియానే టార్గెట్. ఇక సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి పోస్టులు పెట్టిస్తారు. ఇక ఒక వీడియో రిలీజ్ అయింది అని అంటే చాలు, దాని కింద ఇక 1000 పోస్టులు మొత్తం గలీజ్ కామెంట్స్ వస్తాయి. అంటే ఇక వాళ్ళకి అదే లోకమా? ప్రజల గురించి ఆలోచించండి మీరు. ప్రజలకు ఇది చేయండి, అది చేయండి అని చెప్పు, అంతేగాని ప్రజల గురించి ఏదో మేము ఇది చేసినట్టు గవర్నమెంట్ నెగిటివ్ తీసుకురావడము, వీళ్ళు ఇది చేస్తలేరు, వాళ్ళు అది చేస్తలేరు అని మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రజల గురించి మాట్లాడండి, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించండి. సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియాకి ముఖ్యంగా ఒక గలీజ్ కల్చర్ని అలవాటు చేసిందే బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అసలు గాంధీ విగ్రహం పెట్టడం పట్ల అసలు ఏమన్నా లొసుకులు ఉన్నాయా? దాంట్లో ఏమన్నా పెద్ద పెద్ద స్కామ్లు ఉన్నాయి? ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు అక్కడ అపార్ట్మెంట్స్ ఖాళీ చేసి పొమ్మంటే ఎక్కడికి. ఇప్పుడు నేను అనేది ఏంటిదనంటే, గాంధీ విగ్రహము అని మీరైతే ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే మూసి రివర్ని ప్రక్షాళన చేస్తామంటున్నారు, ఇంకా చేయట్లేదు ఏంది అని మీరు మాట్లాడుతున్నారో, ఇప్పుడు అన్నిటికీ ఒకటే టైం కాదు, అన్నీ చేయాలి అని అంటే ఒకటే సమయంలో పట్టదు. 100% డే బై డే ఒక్కొక్క డెవలప్మెంట్ అనేది జరుగుతుంది.
ఇప్పుడు మీరు ఏదైతే ఇది అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నాయి అని మాట్లాడుతున్నారు, గతంలో మరి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అక్కడ ఉన్నటువంటి సరే ఎవరైనా సరే అగ్వకో మేము ఈ యొక్క వాళ్ళకి తెలుసు ఫ్యూచర్లో ఇది ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళకి తెలిసే వీళ్ళు అమ్మిళ్ళు. మరి ఈరోజు మరి ప్రజలను ఇబ్బంది పెట్టడం ఫస్ట్ బాధ్యత మీదే కదా, ప్రజలు ఇబ్బంది పెట్టింది కూడా మీరే కదా. ఇప్పుడు ఆ రోజు మీరు అట్లా అమ్మడం వల్లనే ఈరోజు ప్రజలకు ఇబ్బంది అవుతుంది కదా. అందుకే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు అంటే, మీకు ఇబ్బంది అవుతే మీరు ఏమైతే మీకు ఇబ్బంది అవుతుందో దానికి ఏవైతే మేము కూలగొడుతున్నామో దానికి తర్వాత మీకు పక్కన ప్లేస్లో మాకు మేము చూస్తాము, రీప్లేస్ మేము చేపిస్తాము అనేసి అంటున్నాం. ఇంకా ఇంతకంటే పెద్ద హామీ ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు? గతంలో కేసీఆర్ గారే చెప్పిండు, ఇల్లీగల్ ఉన్నటువంటి వాటినన్నిటినీ తీసేయడమే 100% తీసేస్తాము అనేసి చెప్పిండ్రు. మరి ఇప్పుడు ఇల్లీగల్ ఉన్నటువంటి వాటిని తీసేస్తున్నాం కదా, మరి దీని గురించి మాట్లాడట్లే. గతంలో ప్రత్యక్షంగా అసెంబ్లీలో కేసీఆర్ గారు మాట్లాడినరు. మరి ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి నాయకులు మరి గతంలో మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది మీరే రిలేటెడ్ చూసుకుంటే కొంచెం మీకే అర్థం అవుతుందేమో అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మొన్న మనం చూసుకుంటే జూబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఏమన్నారంటే మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, మేము ఇంటికి ఒక కారు పంపిస్తాము, ఇది పంపిస్తాము, అది పంపిస్తాము అని మాట్లాడినారు. మరి గతంలో ఇప్పుడు ఎవరైతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళ ఒక స్థితి ఎట్లుండే, గతంలో అగ్గిపెట్ట పట్టుకొని డీజిల్ పోసుకున్న తర్వాత అగ్గిపెట్ట దొరకలేదని హరీష్ రావు బయటికి వెళ్ళిండు. ఇక కేటీఆర్ మాత్రం ఇక అసలు అమెరికాలో ఏం చేసిండో ఆయనకు తెలియదు. ఆయన ఏం చేసి ఇక్కడికి వచ్చిండు, ఒక తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలకు వచ్చిండు తప్ప ఆయన సొంతంగా మాత్రం రాజకీయాలకు రాలే. ఏమన్నా అంటే ఇక సోషల్ మీడియా అని ఒక ట్విట్టర్ టిల్లు పేరు మాత్రం కరెక్ట్ వచ్చింది. ఎందుకనంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది యూజ్ చేయడానికి, మంచిగా ఒక మంచి కంటెంట్ని ప్రజలకు చెప్పడానికి. అడ్డమైన కంటెంట్ చెప్తే ఎవడు చూస్తాడు? అంటే అడ్డమైన కంటెంట్ని ప్రజలకు పంపిస్తే ఇక మేమే ఈ తోపులము, బీఆర్ఎస్ పార్టీ మంచిది, కాంగ్రెస్ పార్టీ మంచిది కాదు అని ఒక క్రియేట్ చేసి వీళ్ళు చేయడం తప్ప ఇక ఇంకేం లేదు. గతంలో పారాగాన్ చెప్పులు వేసుకొని ఇక్కడ అక్కడ తిరిగి గతంలో సోనియా గాంధీ కాళ్ళు మొక్కింది కూడా వీళ్ళు మర్చిపోయారు. ఈనాడు మళ్ళీ సోనియా గాంధీ గారిని విమర్శిస్తారు, రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తారు. ఇక విమర్శలే వీళ్ళ ఒక టార్గెట్, ఇక ఏమీ లేదు. ఇక మనం చూసుకుంటే 3 ముక్కలైంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఒకటి బీఆర్ఎస్ అయిపోయింది. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఫస్ట్ టీఆర్ఎస్ ఉండే, టీఆర్ఎస్ నుంచి ఇక మేము దేశమంతా వెళ్తాము, తెలంగాణ రాష్ట్రంలో ఉద్ధరించినాం కానీ ఇక మొత్తం దేశమంతా వెళ్తాము అనేసి తెలంగాణ రాష్ట్ర డబ్బు, తెలంగాణ సొమ్ము మొత్తం తీసుకొని పోయి మహారాష్ట్రలో కార్లతో అక్కడ పెట్టొచ్చిండ్రు. దాని తర్వాత ఇప్పుడు మొన్న కవిత కూడా టీఆర్ఎస్ పార్టీ అని పెట్టడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఎలా అయింది అని అంటే, గతంలో ఫస్ట్ అధికారం టీఆర్ఎస్ పార్టీ అనే పేరుతో వచ్చిండ్రు. నాకు ఒక విషయం అర్థం కాదు. ఇప్పుడు మొన్న ఏదో టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 years అనేసి కొంచెం బీఆర్ఎస్ పార్టీ అనేసి జెండాలు ఎగరేసిండ్రు. మరి టీఆర్ఎస్ పార్టీ జెండా అని ఎగరేసిండ్రా, బీఆర్ఎస్ పార్టీ జెండా అని ఎగరేసిండ్రా? అసలు మీ పార్టీ పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? టీఆర్ఎస్ పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? బీఆర్ఎస్ పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు మొన్న రీసెంట్గా కవిత కూడా టీఆర్ఎస్ పార్టీ అని పెట్టడం జరిగింది. దీన్ని బట్టి చూసుకుంటే మాత్రం కల్వకుంట్ల కుటుంబం అనేది ఒకటి విచ్చలవిడిగా అయిపోయింది. నిజంగా కల్వకుంట్ల కుటుంబానికి రాబోయేటువంటి రోజుల్లో ఒక ఎలా మారిపోతారంటే, ఇక నేనే పెద్ద తోపును తురుంకాన్ని అనుకొని అయ్యాని కేసీఆర్ని ఇంట్లో పెట్టిండు హరీష్ రావును కేటీఆర్. ఇక కేటీఆర్కి కొంచెం పగ్గాలు ఇచ్చిండు ఎవరు, కేసీఆర్. హరీష్ రావు ఇక ఏమి సిచ్యువేషన్, ఎలాంటి పరిస్థితి ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు దగ్గర మీటింగ్స్కి కూడా హరీష్ రావు పోతలేడు. మనం చూసుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళకి ఒక భయం క్రియేట్ అయింది. కాళేశ్వరం రిపోర్ట్స్లలో ఎక్కడ మేము బయటకు వస్తామో, ఎక్కడ మా మీద వస్తుందో, మేము ఎక్కడ జైలుకి పోవాల్సి వస్తుందో అనే ఒక వాళ్ళకి ఇంటెన్షన్ క్రియేట్ అయిపోయింది. ఈరోజు మనం కవితను చూసుకుంటే సొంత బిడ్డనే ఇంకా ఇంట్లో నుండి బయటికి పంపించిండ్రు. మరి వీళ్ళకి ఒకటి నాకు అర్థం కాదు, వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కోసం వీళ్ళు బయటకు వచ్చిలే తప్ప ప్రజల కోసం వచ్చిండ్రా? ఇప్పుడు కుటుంబాలలో ఏదో భూముల విషయంలోనో ఏదో విభేదాలు ఉన్నాయని బయటకు వచ్చిండ్రు తప్ప ప్రజల కోసం అయితే కాదు కదా. అంటే బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలు కావడానికి కారణం ఎవరు? ఇప్పుడు కేసీఆర్ అనే పర్సన్ కరెక్ట్గా ఉంటే ఇవన్నీ సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయి? ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఆలోచించండి.
కేటీఆర్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ పేరు చెప్పుకొని బయటికి వస్తున్నాడు, కేసీఆర్ పేరు చెప్పే సభలు పెడుతున్నారు. ఇక రానున్నటువంటి రోజుల్లో కేసీఆర్ అనే వ్యక్తి బయటికి కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది ఆయనకి. ఇటు చూసుకుంటే కొడుకుతో బాధ, ఇటు చూసుకుంటే బిడ్డతో బాధ, అటు చూసుకుంటే అల్లుడితో బాధ. ఇక వీళ్ళ దాంట్లో అణిగి మణిగి ఆయనకి ఏం చేయాలో అర్థం అవుతలే. 100% కేసీఆర్ అయితే ఎవరైతే కేసీఆర్ వస్తారో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేసి మాట్లాడుతున్నారే. బీఆర్ఎస్ పార్టీ నాయకులారా ఒక్కసారి మీరు గమనించండి. 100% వచ్చే ఎన్నికల్లో 100% తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. తెలంగాణ ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ అనే వ్యక్తి బయటికి రాడు. కేసీఆర్ పేరు చెప్పుకొని వీళ్ళు వస్తున్నారే తప్ప తెలంగాణ ప్రజల కోసం అయితే కాదు. కేసీఆర్ బయటికి రాడని మీకు చెప్పండి. రాడు. ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా చెప్తారు? ఆయనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడండి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోతుందని ధీమాతో ఉన్నారు కదా. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఎందుకంత మనం ఎందుకు తొందరపడవడం? వెయిట్ అండ్ సీ చూద్దాం. 100% మేము చెప్తున్నాం కదా, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఒక్కవేళ కనుక అధికారంలోకి వస్తే, అరే బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ అది ఇక మనకు తెలియదు, ఇక వాళ్ళకి తెలుసు. ఒక్కవేళ మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలని, ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి గెంటేస్తారు. ముఖ్యంగా ఇక వాళ్ళకి ఆస్తులు లేకుండా చేస్తారు, ప్రజలని ఎంతో ఇబ్బంది పెడతారు, వాళ్ళ కుటుంబాల కోసం 1000 కోట్లు దోచుక తింటారు. మళ్ళీ ఇక తెలంగాణ రాష్ట్రాన్నే అమ్ముతారు కావచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే ఇప్పటికీ మనం చూసుకుంటే ఓఆర్ఆర్ని కూడా అమ్మినటువంటి చరిత్ర, దుర్మార్గమైన పాలన బీఆర్ఎస్ పార్టీ అందించింది. కాళేశ్వరం అని చెప్పి 1,00,000 కోట్ల దోపిడీ చేసిండ్రు. ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరుతోటి దోపిడీ చేసిండ్రు. మీరు ఒక్క ప్రాజెక్టుని కట్టే మేము కాళేశ్వరం కట్టినామని చెప్తున్నారే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి ఎన్నో ప్రాజెక్టులు, శ్రీరామ్ సాగర్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది. ఇప్పటి వరకు గింత ఏమైనా మిస్టేక్ జరిగిందా? ఒక్క ప్రాజెక్టు కట్టే కనీసం 6 నెలల లోపట్లనే కూలిపోయింది. మరి ఈనాడు మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాళేశ్వరం నీళ్ళే అందుతున్నాయి తెలంగాణ ప్రజలకు అనడానికి కొంచెమన్నా సిగ్గుండాలి. 100% తెలంగాణ ప్రజలారా ఒక్కవేళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముక తింటారు, రాష్ట్ర ప్రజలని ఇబ్బందులకి గురి చేస్తారు. మళ్ళీ ఇక వీళ్ళ కుటుంబాల కోసమే దోచుక తింటారు తప్ప, వీళ్ళ కుటుంబాల ప్రయోజనాల కోసమే ఉంటారు తప్ప తెలంగాణ ప్రజల కోసం ఉండరు. తెలంగాణ ప్రజల గురించి మాత్రం ఆలోచించరు. ఈరోజు అసలు ట్విట్టర్ టిల్లు అనే కేటీఆర్ ఎవరు? వాళ్ళ నాయన లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఎవడివిరా అంటారు. అదే రేవంత్ అన్న ఒక సామాన్య కుటుంబంలో నుంచి, ఒక రైతు కుటుంబంలో నుంచి, ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిండు. అంటే ప్రజల మధ్యలో మెదిగినటువంటి మనిషి ముఖ్యమంత్రి రేవంత్ అన్న. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గురించి విమర్శించే, ముఖ్యమంత్రి రేవంత్ అన్న గురించి మాట్లాడేంత స్థాయి, అర్హత 100% లేదు. మేము బరాబర్ చెప్తాం. ఎందుకనంటే ఈరోజు ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిండు రేవంత్ అన్న. మరి నువ్వు నిన్న ఆయన పేరు చెప్పుకొని వచ్చినావు బయటికి. నిన్న ఆయన కేసీఆర్ గారు లేకపోతే కేటీఆర్ అనే వ్యక్తి ఎవరో తెలంగాణ ప్రజలకి తెలియదు. ఇప్పటి వరకు కూడా తెలియకపోయి ఉండే. అమెరికాలో నువ్వు ఏం చేసినావో అది నీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇక్కడ తెలంగాణ ప్రజలకి కూడా తెలుసు నువ్వు ఏం చేసినావో. కానీ మాట్లాడే ముందు విశ్వాసంతో మాట్లాడు. గతంలో నీ నాయన లేకపోతే ఈరోజు ఏదో దర్గాల కన్నా ఎక్కడో అడుక్కో తిన్నటువంటి నువ్వైతే. ముఖ్యం మేము 100% అంటాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని స్థాయి తగ్గట్టు నువ్వు మాట్లాడేంత, విమర్శలు చేసేంత వ్యక్తివి కాదు. నీ నాయన పేరు చెప్పుకొని రాజకీయాలకు వచ్చినప్పుడు నువ్వు రేవంత్ అన్న గురించి మాట్లాడేంత స్థాయి, అర్హత లేదు. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు, అందులో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇక నిన్న మొన్న మనం ఒక వార్త వింటున్నాము, ఎవరైతే మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు, రెండవసారి ప్రధాని అనే తర్వాత మొదటిసారి తెలంగాణకి రాబోతున్నారు. ఇప్పుడు జై శ్రీరామ్ అనేసి మాట్లాడుతున్నారే బీజేపీ నాయకులారా, ఒకసారి మీరు ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గుడులకి ఎంత బడ్జెట్ని రిలీజ్ చేసిండ్రు, ఎన్ని నిధులు ఇచ్చిండ్రు ఒక్కసారి చెప్పండి. తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక పేరుతో సాధించుకున్నాం. కుల మత విభేదాలతో కాదు. ఏమన్నా అంటే ఇంకా వాళ్ళే దేవుని భక్తులు, ఇంకా ఎవరు దేవుని భక్తులు కాదు. మేము 100% మా యొక్క దేవతలని
పూజిస్తాం, అన్ని మతాలని గౌరవిస్తాం. మరి వాళ్ళే దేవుళ్ళని పూజిస్తున్నట్టు, వాళ్ళే మతాలని గౌరవిస్తున్నట్టు చెప్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మొన్న జరిగిందో అతిపెద్ద మేడారం జాతరకి ఎంత బడ్జెట్ని రిలీజ్ చేసిండ్రు కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు దీనికి ప్రశ్న ఇవ్వండి. తర్వాతకి భద్రాచలం సీతారాముల దేవస్థానానికి ఎంత బడ్జెట్ని ఇచ్చిండ్రు, వేములవాడ దేవస్థానానికి ఎంత ఇచ్చిండ్రు, కొండగట్టు ఆంజనేయ దేవస్థానానికి ఎంత ఇచ్చిండ్రు, అతిపెద్ద రెండో నగరం అయినటువంటి ఓరుగల్లు నగరానికి భద్రకాళి దేవస్థానానికి ఎన్ని నిధులు ఇచ్చిండ్రు? బీజేపీ నాయకులారా, మీరే దేవుడు భక్తులు కదా, దీనికి సమాధానం చెప్పండి. దీనికి ఫస్ట్ ఆన్సర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు జరగబోయేటువంటి కాళేశ్వరం పుష్కరాలకి ఎన్ని నిధులు పట్టుకొస్తున్నారు? మోడీ గారు వస్తున్నారు కదా, ఎన్ని నిధులు పట్టుకొస్తున్నారు? మొన్నటికి మొన్న మనం చూసినాం, పెట్రోల్ డీజిల్ వల్ల ప్రజలు అల్లాడిపోయినరు, ఎంతో ఇబ్బందులు పడ్డారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇప్పుడు గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి, నిత్యావసర వస్తువులకి రేట్లు పెరుగుతున్నాయి. అంటే మీరు కొట్టుకొని చేస్తారు, కానీ తెలంగాణ ప్రజలు మాత్రం ఇబ్బందులకు గురి కావాలి. మీరు బాగానే ఉంటారు. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి మాజీ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, వాళ్ళ యొక్క దొంగ దోస్తాను బాగానే ఉంటుంది, కానీ ప్రజలను మాత్రం ఇబ్బంది పెడతారు. ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ట్విట్టర్ టిల్లు లాంటి వాళ్ళు బీజేపీ నాయకులని ఏ రోజైనా మాట్లాడినరా? తెలంగాణ పరిస్థితి ఇది. బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి మీరు ఎందుకు మన తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనేసి ఏ రోజన్నా ట్విట్టర్ టిల్లు లాంటి వాళ్ళు మాట్లాడినరా? మాట్లాడడానికి చేతన కాదు. ఎందుకంటే వీళ్ళ దొంగ దోస్తాను తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి వీళ్ళు మాట్లాడరు. మళ్ళీ ఎక్కడ మమ్మల్ని ప్రజలు ఎలా కొడతారో తెలియదు అనేసి మాట్లాడరు. బీజేపీ నాయకులారా, ఒక్కసారి ఆలోచించండి. మీరే కాదు దేశభక్తులు, దేవుడి భక్తులు, మేము కూడా దేవుని భక్తులమే. మేము కూడా అన్ని మతాలని గౌరవిస్తాం, అన్ని దేవతలకి పూజిస్తాం. తెలంగాణలో ఉన్నటువంటి గుడులకి ఎంత బడ్జెట్ని రిలీజ్ చేస్తారు, ఎలాంటి అభివృద్ధి చేస్తారో ముఖ్యంగా చెప్పండి. ఎనీవే వర్ష గారు చాలా ఫైర్ అవుతున్నారు. వర్ష గారు, ఇన్ ఫ్యూచర్ మీరు రాజకీయ అనుభవంతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.